ఆ ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ కావడమే కాకుండా ఈ కేసులో ఆల్రెడీ ఇద్దరు అరెస్ట్ అయి ఉన్నారు. ప్రాపర్ పర్మిషన్ లేకుండా ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. పిటిషన్లో పేర్కొన్నట్టు పిటిషనర్ అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి దాంట్లో కూడా వీళ్ళ నెగ్లిజెన్స్ ఉంది అని ఆయన ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశాడు. కల్పబుల్ హోమిసైడ్ కూడా దీనికి వర్తిస్తుందని. కానీ అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది మాత్రం దీంట్లో కల్పబుల్ హోమిసైడ్ లేదు, 105 అప్లికబుల్ కాదు, దాంట్లో ఇంటెన్షన్ ఉండాలి, ఆ తర్వాత బాడీలీ ఇంజురీస్ ఉండాలి, ఆ తర్వాత ఇంకేమైనా అంటే ఉద్దేశపూర్వకంగా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉండాలి. కానీ ఇది కాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పెట్టిన కంటెంట్ ప్రకారం 106 అప్లికబుల్ అవుతుంది. ఇది కొంత జనరల్గా డాక్టర్స్ విషయంలో అప్లికబుల్ అవుతుంది, అంతేకాకుండా కొంతమంది ఈవెంట్ చేసినప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ అది అప్లికబుల్ అవుతుంది అనుకున్నప్పటికీ దాంట్లో కూడా 5 సంవత్సరాలకు మించి శిక్ష లేదు. కానీ 105 అప్లికబుల్ కాని సెక్షన్ను కల్పబుల్ హోమిసైడ్ను మిస్గైడ్ చేశారంటూ అంటే అనవసరంగా పెట్టారనే విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్ళాడు. అంతేకాకుండా బాల్కనీలో ఉన్నటువంటి అల్లు అర్జున్కు ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంది, లోవర్ బాల్కనీలో ఉన్నటువంటి మృతురాలు చనిపోయిందని చెప్పడానికి అసలు దానికి దీనికి లింకే లేదనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంటే ముందే పోలీసులకేమో వీళ్ళు అప్లై చేసుకున్నామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీసులు కేవలం అప్లికేషన్ వచ్చింది కానీ మేము ప్రాపర్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్న పరిస్థితి ఒకసారి ఉంది. ఆ తర్వాత ఈ పర్మిషన్కి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు, హీరో రావద్దనే విషయాన్ని మేము స్పెసిఫిక్గా చెప్పామని ఒక రిమాండ్ నోట్లో పేర్కొన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇంకోవైపు పిటిషనర్ తరపు వాదనలు వినిపిస్తూ 118 కూడా ఇందులో గ్రేవియస్ హర్ట్ ఉంది విత్ డేంజరస్ వెపన్. 118లో గ్రేవియస్ హర్ట్ విత్ డేంజరస్ వెపన్ ఉండాలి. వెపన్ లేదు అక్కడ. వెపన్ అంటే వెపనో లేకుంటే ఫైర్ ఆర్మో లేకుంటే ఫైరో ఎక్స్ప్లోజివ్ ఏదో ఉంటే తప్ప, అంటే ఆయుధం లాంటిది ఉంటే తప్ప 118 వర్తించదు. కానీ దీంట్లో 118 కూడా పెట్టారు, అది కూడా వర్తించే సెక్షన్ కాదు. అక్కడ ఎవరు ఏ వెపన్తోని కొట్టలేదు, బాడీలీ ఇంజురీస్ లేవు, వాళ్ళ కంప్లైంట్ ఆధారంగానే రిమాండ్ నోట్ల ఆధారంగానే ఆడ నెగ్లిజెన్స్ ఉన్నదని చెప్తా ఉన్నారు. కాబట్టి 304A డెత్ కాజ్ డ్యూ టు నెగ్లిజెన్సీ అనేది ఒక క్షణం మనం అలో చేయొచ్చు, అంటే అనుకోవచ్చు. నేను ఇప్పుడు కన్ఫెస్ చేయట్లేదు, కానీ మీరు పెట్టిన కంటెంట్ని బట్టి, ఎఫ్ఐఆర్ కంటెంట్ని బట్టి, రిమాండ్ నోట్లలో ఉన్నటువంటి కంటెంట్ని బట్టి అది డెత్ కాజ్ డ్యూ టు నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది తప్ప కల్పబుల్ హోమిసైడ్లోకి రాదు అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ కేసుతో దీంతో పాటు కోర్టుల్లో గతంలో జరిగినటువంటి విషయాలను కూడా కోర్టు ఎదుట ఉటంకించే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రధానంగా షారుఖ్ ఖాన్కు సంబంధించినటువంటి కేసును కూడా ఉదహరించారు. రైస్ సినిమా సందర్భంలో షారుఖ్ ఖాన్ ప్లాట్ఫామ్ మీదకి, రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు ఆయన టీషర్టు ఆ తర్వాత మరికొన్ని ఆర్టికల్స్ విసిరేసినప్పుడు ఆ తొక్కిసలాటలో వ్యక్తి మరణిస్తే ఇలాగే ఆయన పైన కేసు పెట్టారు. కానీ ఈ విషయాన్ని గుజరాత్ కోర్టు ఆయనకు సంబంధం లేనిదిగా చెప్తూ ఆ కేసును క్వాష్ చేసింది. ఆయన పెట్టినటువంటి ఇలాంటి కల్పబుల్ హోమిసైడ్నే క్వాష్ చేసింది. అయితే ఆ క్వాష్ చేసిన దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా దీన్ని అప్పీల్ పిటిషన్ స్వీకరించలేదనే విషయాన్ని ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు తాము క్వాష్ పిటిషన్ వేసింది వాస్తవం, కానీ క్వాష్ పిటిషన్ దాటి ఇది అరెస్ట్ జరిగింది కాబట్టి మా తర్వాత ఉన్నటువంటి స్టెప్ ఏంటంటే ఇంటీరియం బెయిల్ తీసుకోవడం. కాబట్టి మేము మీకు మధ్యంతర ఉత్తర్వు కోసం మేము అభ్యర్థిస్తున్నాం. మధ్యంతర బెయిల్ ఇచ్చే అధికారం ఈ కోర్టుకు ఉంది. 482లో ఈ కోర్టుకు విస్తృత అధికారాలు ఉన్నాయి. ఆ 482 కిందనే మీరు ఈ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తూ మన దగ్గర జరిగినటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి కేసు 2022లో జరిగినటువంటి కేసును ఇక్కడ ఆయన ప్రస్తావించాడు, పిటిషనర్ తరపు న్యాయవాది. ఆ కేసులో ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన రిమాండ్ మీదనే స్టే విధించారు. అంతేకాకుండా మరికొన్ని అర్నబ్ గోస్వామి కేసులో కూడా ఇదే విషయాన్ని చెప్పిన పరిస్థితి ఉంది. అందులో కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఇంటీరియం బెయిల్ ఇచ్చారనే విషయాన్ని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ప్రైమా ఫేసి ప్రాథమికంగా ఉన్న ఇంటీరియం బెయిల్ ఇవ్వచ్చు. ప్రైమా ఫేసి ఎప్పుడైతే ఉంటుందో ఆ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రైమా ఫేసి ఉంది అని భావించినట్టయితే ఒకవేళ అప్పుడు అరెస్ట్ చేసినా కానీ ఆ స్టేజ్లో కూడా ఇంటీరియం బెయిల్ ఇచ్చే అధికారం కోర్టులకు ఉంది అని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ అని దాఖలు చేశారు, ఓవైపు క్వాష్ అన్నారు, ఇప్పుడేమో దీన్ని ఇంటీరియం బెయిల్కి తీసుకువస్తున్నారు, ప్రాసెస్ ప్రకారం జరగట్లేదనే విషయాన్ని పీపీ పదే కోర్టు దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. 482లో
ఏదైతే పిటిషనర్ తరపు న్యాయవాది చేసినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో, వాదనలో చెప్పినటువంటి సైటేషన్స్, కేస్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా జరిగాయి తప్ప అది దీనికి అప్లికబుల్ కాదు. ఇది ప్యూర్లీ 105 దీనికి అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఈ ఇంటీరియం బెయిల్ పిటిషన్ మీరు ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రిమాండ్ నోటు కూడా లేదు, ఇప్పటికీ రిమాండ్ నోటు అటు అక్యూజ్డ్కి సంబంధించిన వాళ్ళ దగ్గర రిమాండ్ నోట్ లేదు. కేవలం వాట్సాప్లో పంపిన దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. నెంబర్ కాలేదు ఏఐ కోసం, అంటే ఇంటీరియం ఆర్డర్ కోసం నెంబర్ కూడా కాలేదన్నప్పుడు న్యాయమూర్తి నెంబర్ కావాల్సిన అవసరం లేదు. దీనికి రిలేటెడ్ కేసు ఒకటి ఉంది కాబట్టి అది లిస్ట్ అయి ఉంది కాబట్టి దాని కనెక్టెడ్ కేసు కాబట్టి దీంట్లో వాదనలు విన్నాం అన్న చెప్పిన పరిస్థితి ఉంది. అయితే బెయిల్ కోసం అయితే సెపరేట్ పిటిషన్ వేయాలి. సెపరేట్ పిటిషన్ వేసి సెపరేట్గా ఆర్గ్యుమెంట్ జరగాలన్నప్పుడు కనెక్టెడ్ కేసు ఉంది. ఇందులో ఇద్దరు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు, వాళ్ళు క్వాష్ కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి దాన్నే మేము పరిగణలోకి తీసుకున్నాం. 4 వారాల పాటు ఈ ఇంటీరియం బెయిల్ వస్తుంది. ఈ లోపు వాళ్ళు సెపరేట్గా బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇందులో BNS 100కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది. బాడీలీ అఫెన్స్ లేనప్పుడు, ఇంజురీస్ లేనప్పుడు, ఎవరు ప్రత్యక్షంగా అంటే ఇంటెన్షన్ లేనప్పుడు ఈ 100 కానీ 105 కానీ అప్లికబుల్ కాదు అని చెప్పిన పరిస్థితి ఉంది. దీంట్లో కంక్లూజన్ ఆర్గ్యుమెంట్స్లో పిటిషనర్ తరపు న్యాయవాది మేము విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాము, మేము ఇప్పటికే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించి కొంత డబ్బులు అందజేశాము, ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి దాన్ని కూడా మేము చూసుకుంటున్నాము, మా వాళ్ళే చూసుకుంటున్నారు, మాకు మానవతా దృక్పథంతో మేము కూడా దాన్ని బాధ్యతగా తీసుకొని చేస్తున్నామనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే డీటెయిల్గా కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలనే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తే తాము డీటెయిల్గా ఇస్తాము, 482 ఎట్లా మెయింటైనబుల్ కాదు, అంతేకాకుండా ఇంటీరియం బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళు చేసినటువంటి దాన్ని, అంతేకాకుండా పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు, పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళకు మధ్యలో ఇంకా ఒక కాషన్ నోటీస్ కూడా పంపాము, వీటన్ని పరిగణలోకి తీసుకోలేదు అనేది ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. కేవలం యాక్టర్ అయినంత మాత్రాన యాక్టర్ ఒక ఈవెంట్కి వస్తే అక్కడ తొక్కిసలాట అయితే అది దురదృష్టకరమైన విషయం తప్ప యాక్టర్ను మనము ఇప్పుడు ఆయనే బాధ్యుడని చెప్పడానికి ఈ సందర్భం కాదు అనే విషయాన్ని కోర్టు ప్రస్తావిస్తూ ఎవరి వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా ఉండాలి. కేవలం మండే వరకు పోస్ట్ పోన్ చేయమంటే మండే వరకు కూడా, అంటే పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పాడు ఎవరి హక్కులకు భంగం కలగద్దు, నేను ఒక్కరోజు జైల్లో ఉండడానికి కూడా వీల్లేదు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తాను తప్పు చేశాడు, తప్పు చేయలేదు, ఆ తప్పు చేయలేదనే వాదనలతో కనుక కోర్టు ఏకీభవించినప్పుడు ఆయనను ఒక్కరోజు కూడా జైల్లో ఉంచడానికి అవకాశం లేదు. ఆ కోర్టుకు విచక్షణ అధికారాలు ఉన్నాయి, 482లో అదే చెప్తుంది. కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ పిటిషనర్ తరపు చేసినటువంటి వాదనలతో కోర్టు ఏకీభవించి అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు చేసింది. సో పర్సనల్ బాండ్ సబ్మిట్ చేయమని చెప్పింది. పర్సనల్ బాండ్ అంటే అది పిటిషనర్ తరపు న్యాయవాదే అడిగాడు. పర్సనల్ బాండ్ మేము ఇప్పుడు జైలు సూపరింటెండెంట్కి సబ్మిట్ చేస్తాము, సబ్మిట్ చేసిన వెంటనే మాకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆదేశించాలని చెప్పారు. అదేవిధంగా ఆదేశించి 4 వారాల పాటు ఇంటీరియం బెయిల్, మధ్యంతర బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఒకటి దాఖలు చేసుకుంటారా, మరి ఫర్దర్ ఏం చేస్తారనేది చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు వచ్చే అంటే ఆర్డర్ డిక్టేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆర్డర్ వస్తే పూర్తిగా తెలిసే అవకాశం అయితే ఉంది. సో అల్లు అర్జున్కు సంబంధించి ఇప్పటికైతే ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది, ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అవకాశం లేదు, కొద్దిసేపట్లో వీళ్ళు పర్సనల్ బాండ్ కనుక 1 lakh బాండ్ ఏదో సబ్మిట్ చేస్తే అది సూపరింటెండెంట్కి సబ్మిట్ చేస్తే సూపరింటెండెంట్ ఇప్పుడు రిలీజ్ చేస్తాడా, అక్కడ ప్రొసీజర్ ఎట్లుంటుందో చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ కూడా వెళ్ళాలి, ఈ ఆర్డర్తో పాటు వీళ్ళు పర్సనల్ బాండ్స్కి ఇట్లా సబ్మిట్ చేయాలి కాబట్టి జైల్లో చూడాలి. మరి జైలు నుంచి ఇప్పుడు రిలీజ్ అవుతాడా, లేకుంటే రేపు ఉదయం అవుతుందా చూడాలి. మ్యాక్సిమం ఈరోజు రాత్రికి అయితే విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సునీల్, మధ్యంతర బెయిల్పై ఎటువంటి కండిషన్లు విధించి బెయిల్ మంజూరు చేస్తుంది హైకోర్టు. అలాగే ఈ ప్రొసీజర్కి ఎంతసేపటి తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, తను మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భద్రత అనేది తన ఇంటి వద్ద కాడ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? భద్రత విషయం అనేది ఆయన అవసరం అనిపిస్తే, ఒకవేళ పోలీసులకు కూడా అక్కడ ఆయన ఇంటి దగ్గర భద్రత పెట్టడము అవసరం అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. ఇక ఈ ప్రొసీజర్కి సంబంధించి కోర్టు ఆర్డర్ అనేది అది ఆర్డర్ కంపోజ్ అయ్యి ఆర్డర్ కాపీ చేతికి వచ్చిన తర్వాత ఆ కాపీని తీసుకొని ఈ బెయిలిఫ్, జనరల్గా కోర్టులో బెయిలిఫ్ ఉంటారు, హైకోర్టులో లేరు ఉంటారు, కోర్ట్ ఆఫీసర్ ద్వారా వాళ్ళ అడ్వకేట్ తీసుకొని వెళ్ళి దాంతోపాటు కండిషన్స్లో ఉన్నటువంటి బాండ్ పర్సనల్ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ 1 lakh బాండ్ అని అంటున్నారో ఆ 1 lakh బాండ్తో పాటు
ఈ కోర్ట్ ఆర్డర్ను సూపరింటెండెంట్కు సబ్మిట్ చేసి సూపరింటెండెంట్ రిలీజ్ చేయాలి. జనరల్గా 7 తర్వాత ఈవినింగ్ 7 తర్వాత రిలీజెస్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ కొన్ని స్పెషల్ కేసెస్లో చేస్తూ ఉంటారు. ఈవినింగ్ 6 తర్వాత లాక్ అయ్యి అంటే జనరల్గా ఈ జైల్స్లో ఎలాగ ఉంటుందంటే ఈవినింగ్ 6కు భోజనం తర్వాత వాళ్ళందరినీ బ్యారెక్లోకి పంపి బ్యారెక్ లాక్ చేస్తారు, ఆ తర్వాత రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని స్పెషల్ కేసెస్లో పంపే అవకాశం ఉంటుంది, చూడాలి మరి. ఇప్పటికైతే 6 అయింది, ఆ టైం అయితే అయిపోయింది, కానీ కోర్టుల నుంచి ఆర్డర్ అయ్యి ఆ ఆర్డర్ నుంచి ఆర్డర్ ప్రింట్అవుట్ తీసుకొని ఆర్డర్ జడ్జి సంతకం తీసుకొని ఆ తర్వాత ఇవన్నీ పట్టుకొని పోయేసరికి కొంత సమయం అయితే పడుతుంది, చూడాలి మరి. అయితే తొందరలోనే ఈరోజు రాత్రికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, లేకుంటే మాత్రం రేపు ఉదయం అయితే ఆయన రిలీజ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సునీల్, కోర్టులో వాదనలు జరుగుతుండగానే రిమాండ్కు తరలించే సమయంలోనే భాస్కర్ ఏదైతే మృతురాలి భర్త మీడియా ముందుకు వచ్చి అల్లు అర్జున్ తప్పు లేదు, ఎటువంటి తప్పు లేదు, నా కొడుకు ఇష్టపూర్వకంగానే నేను సినిమాకి వెళ్ళానని చెప్పేసి కూడా మీడియా ముందే చెప్పేశాడు. తన మీద కేసు నేను వెనక్కి తీసుకుంటాను కూడా చెప్పాడు. ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా కోర్టు? జనరల్గా ఆయన బయటకు వచ్చి చెప్పే స్టేట్మెంట్స్ని ఎప్పుడు కోర్టులు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. రేపు ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ప్రొసీజర్ నడుస్తున్నప్పుడు వాళ్ళు కోర్టులో ఆయన పిటిషన్ విత్డ్రా చేసుకోవడం అంటే ఆయన కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడమా, లేకుంటే దీన్ని ఎంతవరకు కల్పబుల్ హోమిసైడ్లో ఇప్పుడు 105 వర్తించదు అనే విషయాన్ని కోర్టు చెప్పలేదు. కోర్టు కేవలం ఇంటీరియం బెయిల్ అయితే ఇచ్చింది. కల్పబుల్ హోమిసైడ్ మెయింటైనబులా కాదా, అది 105 వర్తిస్తుందా లేదా అనేది తర్వాత వ్యవహారం. ఇప్పటికీ మాత్రం 482 ప్రొవిజన్ కింద కోర్టుకున్న విచక్షణ అధికారులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఇంటీరియం బెయిల్ అయితే ఇచ్చారు. అయితే ఈ ఇంటీరియం బెయిల్ తర్వాత రెగ్యులర్ కోర్టులో ఒకవేళ కాంప్రమైజ్ కావాలనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆమె మృతి చెందింది, ఆ తర్వాత బాబు ఆమె కొడుకు కూడా ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నాడనేది కొద్దిసేపటి క్రితమే కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సో ఈ దశలో నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాను, లేకుంటే ఆయన తప్పు లేదంటే కుదరదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ నమోదైంది, ఆ ఎఫ్ఐఆర్ నమోదైన దాని మీదనే 2 అరెస్ట్ చేశారు. ఇవాళ 3rd అరెస్ట్ కింద అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అరెస్ట్ కూడా జరిగింది. సో దీన్ని మనం అంటే ఈ స్టేజ్లో నేను విత్డ్రా చేసుకుంటా అంటే కుదరదు. ఫర్దర్ స్టెప్లో ఈ ఛార్జెస్ వీళ్ళు ఏం ఫ్రేమ్ చేస్తారు, లేకుంటే అది లోక్ అదాలత్లో పెట్టి చేసుకోవచ్చా, కల్పబుల్ హోమిసైడ్కు లోక్ అదాలత్లో ఉందా లేదా, ఇవన్నీ చాలా విషయాలు లీగల్గా ముడిపడి ఉన్నటువంటి అంశాలు. సో అసలు ఈ కేసు మెయింటైనబుల్ కాదని ఓవైపు అంటున్నారు. కోర్టు ఒకవేళ మెయింటైనబుల్ కాదు అని పాస్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయకపోతే అప్పుడు ఈయన కేసు విత్డ్రా చేసుకోవడం ఏదో, కానీ ఇప్పుడు ఇనిషియల్ టైంలో నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానంటే ఈ టైంలో అయితే సాధ్యమయ్యే విషయం అయితే కాదు. మేబీ ఆయన అర్జున్కి ఫేవర్గా వాళ్ళు చెప్పినట్టు అర్జున్కి ఫేవర్గా ఏమైనా అంటే ఆయన అరెస్ట్ చేయడాన్ని ఆయనకు నచ్చలేదో మరి ఎందుకో ఆయన బయటకు వచ్చి అయితే చెప్పాడు. కానీ ఆ తర్వాత ఫ్యూచర్లో ఈ కేసు నుంచి విత్డ్రా కావాలనుకున్నప్పుడు విత్డ్రా అయ్యే వెసులుబాటు మాత్రం కంప్లైంట్కి ఉంది.